Hello everyone. Good morning. This is Divya. Today onwards, I am going to take your spoken English sessions. Okay. So, in previous classes, Surendra sir has already taught us about the question formats and how to start basic conversations and all. So, I hope we all have started practicing. You all have started practicing how to speak English in our daily life. So, from today onwards, let us start learning tenses. సో టెన్స్ అంటే ఏంటి? మనం టెన్సెస్ గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి అసలు టెన్స్ అంటే ఏంటి అన్నది తెలుసుకుందాము. వాట్ ఈస్ అ టెన్స్? టెన్స్ అనేది ఏంటంటే టెన్స్ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ అ వర్బ్ దట్ ఇండికేట్స్ అ టైమ్ ఆఫ్ ఎనీ యాక్షన్ ఆర్ అ ఈవెంట్ దట్ టేక్స్ ప్లేస్. ఇట్ టెల్స్ us when something is happened or is happening or will happen. అసలు టెన్స్ అంటే ఏంటండి? అది అది ఏం చెప్తుందంటే ఎప్పుడైనా ఒక సందర్భం అది జరిగిందా, జరుగుతుందా ఇన్ ఫ్యూచర్ ఆర్ ఆల్రెడీ జరుగుతోందా ప్రెసెంట్, ఇది చెప్పేదాన్ని టెన్స్. అది ఏ టెన్స్ లో ఉందన్నది మనకి ఎలా అర్థమవుతుంది అంటే అందులో ఉన్న వర్బ్ని బట్టి. వర్బ్స్ చేంజ్ దేర్ ఫార్మ్ టు రిఫ్లెక్ట్ ద టెన్స్. అంటే ఆ కాంటెక్స్ట్ ఎప్పుడు జరిగింది అన్నది తెలియడానికి మనకి ఎలా తెలుస్తుందంటే దాని వర్బ్ ఫార్మాట్, ఆ ఏ ఫార్మ్ ఆఫ్ వర్బ్ లో ఉందో దాన్ని బట్టి మనకి అర్థమవుతుంది అనమాట. ఓకే. సో ఈ లైక్ ఎన్ని టెన్సెస్ ఉంటాయి? యాజ్ వి ఆల్ నో దేర్ ఆర్ 3 మెయిన్ టెన్సెస్: ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ కదండి. సో ఈ వర్బ్ ఫార్మ్స్ ఏవైతే ఉంటాయో ప్రతి టెన్స్ కి అవి చేంజ్ అవుతూ ఉంటాయి, సో దట్ వీ కెన్ అండర్స్టాండ్ అది ఏ టెన్స్ లో ఉందో. ఈ ఎవ్రీ మెయిన్ టెన్స్ అగైన్ హ్యాస్ 4 డిఫరెంట్ ఫార్మ్స్. అంటే ఒక ప్రతి టెన్స్ కి మళ్ళీ 4 డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఉంటాయి. అవి ఏంటి? ప్రెసెంట్ టెన్స్ ని తీసుకుంటే సింపుల్ ప్రెసెంట్ టెన్స్, ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అండ్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ఆల్ టుగెదర్ ఈ 4 ఫార్మ్స్, ఈ 3 ఫార్మ్స్ కి అన్ని కలుపుకొని మనకి 12 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెన్సెస్ ఉంటాయి. ఓకేనా? టుడే లెట్ us స్టార్ట్ లెర్నింగ్ అబౌట్ సింపుల్ ప్రెసెంట్ టెన్స్. ఈ రోజు మనం సింపుల్ ప్రెసెంట్ టెన్స్ అంటే ఏంటి దాని గురించి డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మనం ఆల్రెడీ హెల్పింగ్ వర్బ్స్ గురించి, ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్ గురించి, ఒక సెంటెన్స్ ఫార్మాట్, క్వశ్చన్ ఫార్మాట్ అన్ని నేర్చుకున్నాం కాబట్టి సో ఫ్రమ్ నౌ ఇది మనకి చాలా ఈజీ అవుతుంది టు లెర్న్ ఫర్దర్ అబౌట్ దీస్ టెన్సెస్. ఓకే అండి. ఆ టెన్స్ యూజ్ చేసి మనం ఎలా మాట్లాడచ్చు, ఎలా సెంటెన్స్ ఫ్రేమ్ చేయొచ్చు, ఇవన్నీ మనకి చాలా ఈజీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ లెట్ స్టార్ట్ లెర్నింగ్ అబౌట్ సింపుల్ ప్రెసెంట్ టెన్స్. This tense is used to speak or describe habitual actions, universal facts, to give any instructions or directions. ఓకే. అంటే ఏంటంటే అండి, ఇప్పుడు సింపుల్ ప్రెసెంట్ టెన్స్ అన్నది మనం ఏ కాంటెక్స్ట్ లో యూజ్ చేస్తాం? హ్యాబిచువల్ యాక్షన్స్ అంటే మనం రోజు చేసే పనులు, మనం నిత్యం చేసే పనుల గురించి మాట్లాడదాము అనుకుంటే మనం సింపుల్ ప్రెసెంట్ టెన్స్ ని యూజ్ చేస్తాం. అండ్ యూనివర్సల్ ఫ్యాక్ట్స్ కొన్ని ఉంటాయి. అది ఈ సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, ఇది ఉంది చూసారా, అదొక యూనివర్సల్ ఫ్యాక్ట్ కదా, అది ఎవరు మార్చలేండి. అలాంటి వాటికి కూడా మనం సింపుల్ ప్రెసెంట్ టెన్స్ యూజ్ చేస్తాం టు గివ్ ఎనీ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ డైరెక్షన్స్. ఇఫ్ సపోజ్ మనం ఏదైనా ఒకరికి ఇన్స్ట్రక్ట్ చేద్దాం, ఒకటి చెప్దాము అనుకుంటున్నాం అనుకోండి, ఆ చెప్పేది కూడా మనం మోస్ట్లీ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ యూజ్ చేసి మాట్లాడతాం. ఏదైనా డైరెక్షన్స్ చెప్పినా, ఇప్పుడు సపోజ్ మనల్ని ఎవరైనా ఏమైనా అడిగారు అనుకోండి, మనం వాళ్ళకి డైరెక్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, అప్పుడు కూడా ఆ సందర్భంలో కూడా మనం సింపుల్ ప్రెసెంట్ టెన్స్ యూజ్ చేస్తాం. ఈ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో మనం ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ యూజ్ చేస్తాం, V1 ఫార్మ్. We use first form of verb V1 in simple present tense. ఓకేనా అండి? సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో మనం ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ యూజ్ చేస్తాం అండ్ we add s or es so we add s or es for the third person singular. థర్డ్ పర్సన్ సింగులర్ అని వినడానికి ఏదైనా పెద్ద మాటలా అనిపించినా అది ఏమీ లేదండి. అంటే వేరే వ్యక్తి గురించి ఒక్కళ్ళే మళ్ళీ
ఇద్దరు ముగ్గురు కాకుండా వేరే ఎవరో వ్యక్తి గురించి మనం మాట్లాడుతున్నాము, సమ్ థర్డ్ పర్సన్. మనం ఒకళ్ళతో డైరెక్ట్ గా మాట్లాడుతున్నాము అన్నప్పుడు మనం ఫస్ట్ పర్సన్ అవుతాము, మనం చెప్పేది వినేవాళ్ళు సెకండ్ పర్సన్ అవుతారు. థర్డ్ పర్సన్ అంటే మనం వేరే మనిషితో వేరే వ్యక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని థర్డ్ పర్సన్ అంటారు. సో థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు దానికి కూడా మనం సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో ఎస్ ఆర్ ఈఎస్ యాడ్ చేయాలి ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ కి. అంటే ఏంటి, ఇది ఒక డెఫినేషన్ కాబట్టి ఈ డెఫినేషన్ ఫర్దర్ ఎగ్జాంపుల్స్ తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ ఇట్ వెరీ క్లియర్. థర్డ్ పర్సన్ సింగులర్ అంటే మనం సింపుల్ ప్రొనౌన్స్ లో తీసుకుంటే హీ, షీ అండ్ ఇట్. ఓకే, ఇప్పుడు ఈట్ అన్న వర్బ్ తీసుకుందామండి. ఈట్ అన్న వర్బ్ ఆ వర్బ్ ఫామ్ లో V1 ఫామ్. ఓకే, అదే సింగిల్ థర్డ్ పర్సన్ సింగులర్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఈట్ కి ఎస్ ఆర్ ఈఎస్ యాడ్ చేయాలి, అప్పుడు అది ఈట్స్ అవుతుంది. ఓకేనా? సో దట్ ఈజ్ ఇట్. Let us learn with some examples now so that you can understand easily. First example తీసుకుందాం. As I have already mentioned, ఈ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ అన్నది మనం డైరెక్షన్స్ ఇవ్వడానికి యూజ్ చేస్తాం. సో టేక్ అ లెఫ్ట్ టర్న్ అండ్ గో స్ట్రైట్ అంటే మనం ఏం చెప్తున్నాము, ఒక లెఫ్ట్ టర్న్ తీసుకోండి, అక్కడి నుంచి స్ట్రైట్ గా వెళ్ళండి అని మనం ఒక వ్యక్తికి చెప్తున్నాం, సమ్ అడ్రస్ చెప్తున్నాం అనుకోండి. సో ఇన్ దట్ కాంటెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు యూజ్ దిస్ సింపుల్ ప్రెసెంట్ టెన్స్, టేక్ ఎ లెఫ్ట్ టర్న్ అండ్ గో స్ట్రైట్. ఓకే, సెకండ్ సెంటెన్స్ చూద్దాం. ఐ వేకప్ ఎట్ 5 AM ఎవ్రీ డే. అంటే ఏంటంటే నేను రోజు 5 గంటలకి లేస్తాను. యాజ్ ఐ హావ్ ఆల్రెడీ టోల్డ్, హ్యాబిచువల్ యాక్షన్స్, ఇది మనం రోజు చేసే పని. రోజు చేసే పని కాబట్టి మనం వేకింగ్ అప్ అని కానీ ఐ వోకప్ అని కానీ అలా కాకుండా ఐ వేకప్ ఎట్ 5 AM ఎవ్రీ డే అంటే మనం రోజు 5 గంటలకు నిద్ర లేస్తాను నేను అని చెప్పడం. హీ వేక్స్ అప్ ఎట్ 5 AM ఎవ్రీ డే. ఇప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్ అని చెప్పాను కదా, సో థర్డ్ పర్సన్ సింగులర్ అని అంటే హీ వచ్చింది, ఇక్కడ మనం యూజ్ చేసుకుందాం ప్రొనౌన్ హీ తీసుకుందాము. హీ వచ్చింది కాబట్టి వర్బ్ ఫామ్ కి ఎస్ ఆర్ ఈఎస్ యాడ్ చేయాలని చెప్పాము రూల్ లో. సో ఈ వేకప్ అనే వర్బ్ బికేమ్ వేక్స్ అప్. హీ వేక్స్ అప్ ఎట్ 5 AM ఎవ్రీ డే. అండ్ మన ఇంట్రెస్ట్, మనకి ఏమి ఇష్టం, మన ఇష్టాల్ని కూడా మనం సింపుల్ ప్రెసెంట్ టెన్స్ యూజ్ చేసి మాట్లాడతామండి. ఐ లైక్ బ్లాక్ కలర్, నాకు బ్లాక్ కలర్ అంటే ఇష్టం. సో వి యూజ్ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ దేర్. ఇట్స్ వెరీ ఈజీ అండి. సో ఆ లైక్ వైజ్ లెట్ us గో విత్ థర్డ్ పర్సన్ సింగులర్ అగైన్. సో ఎవ్రీ ఎగ్జాంపుల్ కి రెండు యూజ్ చేస్తే మనకి క్లియర్ గా అర్థమవుతుంది ఒక ఫామ్ లో ఎలాగ వర్బ్ మారుతుంది, నెక్స్ట్ దాంట్లోకి ఈ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు ఎలా మారుతుంది అన్నది. సో ప్రీవియస్ ఎగ్జాంపుల్ లో ఐ లైక్ బ్లాక్ కలర్ అని రాసుకున్నాం కదా, అదే షీ అయితే షీ లైక్స్ బ్లాక్ కలర్. షీ లైక్ బ్లాక్ కలర్ అన్నది గ్రామటికల్లీ ఎర్రర్ కాబట్టి షీ లైక్స్ బ్లాక్ కలర్. ఓకేనండి? సో ద నెక్స్ట్ ఎగ్జాంపుల్, దిస్ ఇస్ ద యూనివర్సల్ ట్రూత్, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అన్నది ఒక యూనివర్సల్ ట్రూత్. ఏది ఏమైపోయినా కూడా సన్ ఎప్పుడు ఈస్ట్ నుంచి రైజ్ అవుతుంది, వెస్ట్ లో సెట్ అవుతుంది. సో సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్ అన్నది ఒక యూనివర్సల్ ట్రూత్, సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అన్నది యూనివర్సల్ ట్రూత్. ఇది ఈ టెన్స్ లో మాత్రమే సన్ ఈజ్ రైజింగ్ ఇన్ ద ఈస్ట్ అని అనకూడదు, అది ఎప్పుడు అది రైజ్ అవుతున్నప్పుడు మనం చూసి దాన్ని మాట్లాడితే అలా అనాలి కానీ ఇన్ జనరల్ వి యూజ్ సింపుల్ ప్రెసెంట్ టెన్స్. సో ద నెక్స్ట్ వన్, దిస్ ఈజ్ అవర్ హ్యాబిచువల్ యాక్షన్ అగైన్. ఐ డ్రాప్ మై కిడ్ ఎట్ స్కూల్ ఎవ్రీ డే. నేను ప్రతిరోజు నా బాబుని స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తాను. సో డ్రాప్ చేస్తాను అని అన్నాను కాబట్టి అది సింపుల్ ప్రెసెంట్ టెన్స్. నేను ఇప్పుడు మా బాబుని స్కూల్లో డ్రాప్ చేస్తున్నాను, ఐ ఆమ్ డ్రాపింగ్ మై కిడ్ ఎట్ స్కూల్ అని నేను ఇప్పుడు మా బాబుని డ్రాప్ చేస్తున్నాను. ఇట్ బికమ్స్ కంటిన్యూస్ టెన్స్. ఐ డ్రాప్ మై కిడ్ అట్ స్కూల్ ఎవ్రీ డే. నేను రోజు మా బాబుని స్కూల్ దగ్గర డ్రాప్ చేశాను. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కంటిన్యూస్ టెన్స్ అండ్ సింపుల్ ప్రెసెంట్ టెన్స్. ఇది మోస్ట్లీ చాలా కన్ఫ్యూజ్ అయ్యేదండి. సింపుల్ ప్రెసెంట్ టెన్స్ కి కంటిన్యూస్ టెన్స్ కి చాలా కన్ఫ్యూజ్ అవుతారు అందరూ. సో దే చేంజ్ ద వర్క్ ఫామ్ అండ్ యాడ్ దిస్ ఈజ్ అండ్ కంటిన్యూస్ ఐఎన్జీ ఫామ్. So that is not done. These are the few examples where I can explain where it changes accordingly. He drops his kids at school every day. ఇది థర్డ్ పర్సన్ సింగులర్ గురించి. సో అతను వాళ్ళ పిల్లల్ని ప్రతిరోజు స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తాడు. హీ డ్రాప్స్
his kids at school every day. And next example, we usually meet our relatives on holidays. మేము జనరల్ గా మా రిలేటివ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని హాలిడేస్ లో మీట్ అవుతాం. సో దట్ ఆల్సో వీ కెన్ కన్సిడర్ యాజ్ సింపుల్ ప్రెసెంట్ టెన్స్. అది కూడా మన ఒక రెగ్యులర్ హ్యాబిట్ లాగా ఒక హాలిడేస్ వచ్చినప్పుడల్లా మేము మా రిలేటివ్స్ ని కలుస్తాము అని చెప్తున్నాం కాబట్టి వి యూస్ దాట్ వన్ ఆల్సో యాజ్ సింపుల్ ప్రెసెంట్ టెన్స్. అండ్ అనదర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ వి ఈట్ డిన్నర్ టుగెదర్ ఎవ్రీ నైట్. అంటే మేము ప్రతిరోజు రాత్రి అందరం కలిసి డిన్నర్ చేస్తాం. సో దట్ ఈస్ అ సెంటెన్స్ వేర్ వీ హ్యావ్ టు యూస్ సింపుల్ ప్రెసెంట్ టెన్స్. ఓకేనా అండి, ఇక్కడ వరకు అర్థమైందా? లైక్ వైజ్ వీ కెన్ రైట్ సో మెనీ ఎగ్జాంపుల్స్. యూ కెన్ స్టార్ట్ ప్రాక్టీసింగ్ దీస్ ఎగ్జాంపుల్స్ అండ్ యూ కెన్ రైట్ ఫ్యూ ఆఫ్ దెమ్ ఇన్ ద comment section. Even if there are any mistakes, I can let you know. I will correct you over there. So ఇవి సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో మనం యూజ్ చేసేది. ఇందులో అందరూ అబ్జర్వ్ చేస్తే అన్ని సెంటెన్సెస్ ప్రాపర్ సెంటెన్స్ ఫార్మాట్ లో ఉన్నాయి. ద వర్బ్ మనం ఏదైతే యూజ్ చేసామో ఇట్ ఈస్ ఇన్ V1 ఫార్మ్, అంటే ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్. థర్డ్ పర్సన్ సింగులర్ హీ షీ ఇట్ వచ్చినప్పుడు వర్బ్ ఫార్మ్ కి మనం ఎస్ యాడ్ చేసాము. ఎస్ ఆర్ ఈఎస్ డిపెండింగ్ ఆన్ దట్ మనం యాడ్ చేసాము. సో దీస్ ఆర్ ద ఫ్యూ ఎగ్జాంపుల్స్. అండ్ లాస్ట్ ఇంకొకటి ఉంది, ఐ డ్రింక్ అ కప్ ఆఫ్ కాఫీ ఎవ్రీ మార్నింగ్. అంటే నేను ప్రతిరోజు ఒక కప్ ఆఫ్ కాఫీ తాగుతాను. సో దట్ ఈస్ మై హ్యాబిట్, దట్ ఈస్ అ హ్యాబిచువల్ యాక్షన్ విచ్ ఐ డూ ఎవ్రీ డే. సో ఇన్ దట్ కాంటెక్స్ట్ ఈవెన్ వి యూస్ సింపుల్ ప్రెసెంట్ టెన్స్. ఐ డ్రింక్ అ కప్ ఆఫ్ కాఫీ. అండ్ ఇంకా చెప్పాలి అంటే కంటిన్యూస్ టెన్స్ కి సింపుల్ ప్రెసెంట్ టెన్స్ కి కన్ఫ్యూజన్ ఎలాగైతే ఉంటుందో సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో ఎక్కువగా ఫ్యూచర్ ప్రెసెంట్ టెన్స్ ని కూడా వాడతారు. సో ఐ డ్రింక్ అ కప్ ఆఫ్ కాఫీ అని అనేస్తారు. ఐ విల్ అన్నది చాలా యూజువల్ గా వచ్చేస్తుంది అందరి నోట్ల నుంచి. సో ఇట్ బికమ్స్ అ మిస్టేక్ అగైన్. సో మనం ఎంతసేపు ఆ ఈ టెన్స్ ని చాలా జాగ్రత్తగా విల్ అనేది రాకుండా ఎప్పుడైతే వస్తుందో అది సింపుల్ ప్రెసెంట్ టెన్స్ అని, విల్ ఎప్పుడైతే వచ్చేసిందో మన సెంటెన్స్ అది మనం ఫ్యూచర్ లో చేస్తామని. అంటే ఇప్పుడు వరకు మనం ఆ పని చేయలేదు, ఇన్ ఫ్యూచర్ మనం చేస్తామని. ఇప్పుడు ఈ లాస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఐ డ్రింక్ అ కప్ ఆఫ్ కాఫీ ఎవ్రీ మార్నింగ్ అంటే అది సింపుల్ ప్రెసెంట్ టెన్స్ అయింది. కానీ జనరల్ గా చాలా మంది యూజువల్లీ మిస్టేక్ చేసేది ఏంటంటే ఐ డ్రింక్ అ కప్ ఆఫ్ కాఫీ అన్నారు సార్. ఐ విల్ అన్నది చాలా ఆ అది ఒక అలవాట్లా వచ్చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు వరకు నేను ఎప్పుడూ పొద్దున్న కాఫీ తాగలేదు, ఇన్ ఫ్యూచర్ అంటే రేపటి నుంచి అనుకుంది ఫర్ సపోజ్ నేను తాగుతాను అన్న మీనింగ్ వస్తుంది. సో ఇట్ చేంజ్డ్ ఎవ్రీథింగ్, రైట్? సో జనరల్ గా నేను ప్రతిరోజు కాఫీ తాగుతాను అన్నది ఒకటి మనం చెప్పాలనుకున్నది. కానీ మనం కన్వే చేసింది ఏంటి, నేను ఇప్పుడు వరకు తాగలేదు, రేపటి నుంచి నేను తాగుతాను, ఐ విల్ అన్న ఆ ఒక్క ఇల్లు అన్న ఆ అలవాట్లో మనం యూజ్ చేసేది. సో ఈ చిన్నవి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో విల్ అన్నది రాదు కాబట్టి మనం చాలా మందిని ఎక్కడ అబ్జర్వ్ చేసినా కూడా ఐ విల్ ఇప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ జనరల్ గా ఇంటర్వ్యూస్ అవి ఇస్తారు, అందులో కూడా ఐ విల్ అని అనేస్తారు. అంటే జనరలైజ్డ్ గా మాట్లాడే ఈ హ్యాబిట్స్ ఇలాంటి వాటికి కూడా వాళ్ళు విల్ యాడ్ చేసేస్తారు, విచ్ ఈస్ అ వెరీ బిగ్ మిస్టేక్. సో ఇవి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకొని మనం మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఇది అసలు పెద్ద కష్టమైనదే కాదు. సో ఆ మిస్టేక్స్ ఏవైతే వస్తాయి అన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి వీ హ్యావ్ టు టేక్ కేర్ వైల్ స్పీకింగ్ అండ్ వీ హ్యావ్ టు యూజ్ ద సెంటెన్సెస్ అకార్డింగ్లీ. ద వర్డ్స్ విచ్ వీ చూస్ డిపెండ్స్ ఆన్ విచ్ టెన్స్ వీఆర్ యూజింగ్. మనం వర్బ్ ఫామ్ మార్చేసి మనం అక్కర్లేని హెల్పింగ్ వర్బ్స్ ఎప్పుడైతే యాడ్ చేసేస్తామో మనం ఏదైతే భావం వ్యక్తపరుద్దాం అనుకుంటున్నామో అది అంతా మారిపోతుంది, చేంజెస్ ద కంప్లీట్ కాంటెక్స్ట్. ఓకేనా అండి? ఓకే, ఇప్పుడు వరకు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ నేర్చుకున్నాం కదా, సింపుల్ ప్రెసెంట్ టెన్స్ అంటే ఏంటి, అందులో ఎలాగా వెబ్ ఫామ్ ఎలా వస్తుంది ఏంటి అన్నది. ఇప్పుడు మనం ఎలా మాట్లాడాలి అన్నది చెప్పాను. ఇప్పుడు ఎదుటి వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎవరో మనకి ఏదో చెప్తున్నారు, సంథింగ్ మనం ఏదో వింటున్నాం, ఇప్పుడు ఒక పాడ్కాస్ట్ అనో ఒక ఇంటర్వ్యూ అనో ఏదో వింటున్నాం, వాళ్ళు ఏ టెన్స్ లో మాట్లాడుతున్నారు అన్నది మనం ఐడెంటిఫై చేస్తూ ఉంటే సో ఇట్ ఇంప్రూవ్స్ అవర్ స్కిల్స్ మోర్. సో వాళ్ళు మాట్లాడుతున్న దాంట్లో కొన్ని కీవర్డ్స్ ఉంటాయండి, ఇప్పుడు ఈ ప్రతి టెన్స్ కి ఉంటాయి. ఈ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో ఉన్న కీవర్డ్స్ ఏంటన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కీవర్డ్ కనుక ఎవరైనా యూజ్ చేస్తున్నారంటే వాళ్ళు సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో మాట్లాడుతున్నారు అన్నది మనకు అర్థం అవుతుంది. సో ఏంటి ఉంటాయి కీవర్డ్స్ అనేది.
ఆల్వేస్, ఎక్కువగా ఎవరైనా ఆల్వేస్ అని యూజ్ చేస్తున్నారు అనుకోండి, అంటే వాళ్ళు ఎప్పుడు నిత్యం ఆ పని చేస్తున్నాము అని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు దాని అర్థం. సో ఎప్పుడు చేస్తున్న దానికి సింపుల్ ప్రెసెంట్ టెన్స్. యూజువల్లీ ఆ వర్డ్ కూడా ఒక కీవర్డ్, సింపుల్ ప్రెసెంట్ టెన్స్. ఆఫెన్, ఆఫెన్, ఎవ్రీ డే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్. సో ఎవ్రీ అని వచ్చింది అంటే అది సింపుల్ ప్రెసెంట్ టెన్స్ అన్నది మనం ఐడెంటిఫై చేయాలన్నమాట. సెల్డమ్, యాజ్ ఐ టోల్డ్, ఎవ్రీ, ఎవ్రీ అన్నది వచ్చింది అంటే అది సింపుల్ ప్రెసెంట్ టెన్స్ అని. అండ్ ఈ టూ హెల్పింగ్ వర్బ్స్ డూ అండ్ డస్, ఈ డూ అండ్ డస్ వచ్చినా కూడా అది సింపుల్ ప్రెసెంట్ టెన్స్. ఓకేనండి. సో లెట్ us స్టార్ట్ లెర్నింగ్ ఫ్యూ క్వశ్చన్స్ యూజింగ్ దిస్. ఓకేనా. వాట్ డూ యూ వాంట్ టు ఈట్ ఫర్ డిన్నర్? అంటే నీకు ఈ రోజు ఏం తిందాం అనుకుంటున్నావు? ఐ వాంట్ టు ఈట్ చపాతీస్ ఫర్ డిన్నర్. ఓకేనా. సో దిస్ ఇస్ వెరీ ఈజీ. మనం క్వశ్చన్ జాగ్రత్తగా వినడం, ఆ క్వశ్చన్ ఫార్మాట్ లో మనం సేమ్ ఆన్సర్ ఇచ్చేయడం. మనం కాంప్లికేట్ చేసుకోకర్లేదు. ఇప్పుడు వాట్ డూ యూ వాంట్ టు ఈట్ ఫర్ డిన్నర్ అని చాలా సింపుల్ క్వశ్చన్. మనం జాగ్రత్తగా వినేసి మన ఆన్సర్ ఏవైతే యాడ్ చేద్దాం అనుకుంటున్నామో యాడ్ చేసి ఆ మిగతా పార్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మన సెంటెన్స్ కి యాడ్ చేసేస్తే మనం కాంప్లికేట్ చేసుకోకర్లేదు. ఏమేమి ఎక్స్ట్రా వర్డ్స్ పెట్టేయాలి అని పెట్టేసినా కూడా మిస్టేక్స్ అయిపోతాయి తప్పితే యూజ్ ఉండదు. సో వాట్ డూ యూ వాంట్ టు ఈట్ ఫర్ డిన్నర్? ఐ వాంట్ టు ఈట్ చపాతీస్ ఫర్ డిన్నర్. ఓకే, డన్. వాట్ డస్ యువర్ ఫ్రెండ్ డూ ఫర్ ఎ లివింగ్? అంటే తను జనరల్ గా ఏం జాబ్ చేస్తారు అన్నదానికి ఇలాగా మనం ఈ ఫార్మాట్ లో అడుగుతాము. సో యువర్ ఫ్రెండ్ అంటే మనం వేరే వ్యక్తిని వేరే వ్యక్తి గురించి అడుగుతున్నాం, రైట్? మనం ఒకళ్ళని వేరే వ్యక్తి గురించి అడుగుతున్నాం. సో హీ బికేమ్ ద థర్డ్ పర్సన్. థర్డ్ పర్సన్ గురించి అడుగుతున్నాం కాబట్టి ఇక్కడ డస్ అన్నది వచ్చింది. ఓకే, ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్ దిస్, వాట్ డస్ యువర్ ఫ్రెండ్ డూ ఫర్ అ లివింగ్? అప్పుడు దాని ఆన్సర్, మై ఫ్రెండ్ వర్క్స్ యాజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫర్ లివింగ్. ఓకే, మై ఫ్రెండ్ అంటే మనము ఒకళ్ళని అడిగామండి. ఫర్ సపోజ్ మనం ఏ అనుకుందాం, ఏ బిని క్వశ్చన్ అడిగారు. ఎవరి గురించి? సి గురించి. ఏ బిని డైరెక్ట్ గా అడిగితే వాట్ డూ యూ వాంట్ టు ఈట్ ఫర్ డిన్నర్ అన్నాం, డూ వస్తుంది. ఏ బితో మాట్లాడుతుంటే, కానీ ఏ బితో సి గురించి మాట్లాడుతున్నారు. సో హీ బికేమ్ అ థర్డ్ పర్సన్, థర్డ్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి సో ఇక్కడ డస్ అన్న హెల్పింగ్ వర్బ్ యూజ్ చేసాము. సో యువర్ ఫ్రెండ్ అన్నారు కాబట్టి మై ఫ్రెండ్ అని బి ఆన్సర్ చెప్తున్నారు. సో ద సెకండ్ పర్సన్ హూ ఇస్ లిసనింగ్ టు ద క్వశ్చన్ ఈజ్ ఆన్సరింగ్ మై ఫ్రెండ్ వర్క్స్. సో ఇది థర్డ్ పర్సన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వర్బ్ కి ఎస్ యాడ్ చేసాము. యాజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫర్ ఎ లివింగ్. సో ఏం వర్క్ చేసా? సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాకపోతే టీచర్. మై ఫ్రెండ్ వర్క్స్ యాజ్ అ టీచర్ ఫర్ ఎ లివింగ్. ఓకేనా అండి. ఈ ఫర్ ఎ లివింగ్ ని ఇక్కడ యాడ్ చేసేసుకున్నాము. సో ద సెంటెన్స్ బికేమ్ ద పర్ఫెక్ట్ సెంటెన్స్. ఓకే. డస్ యువర్ డాగ్ బార్క్ ఎట్ పీపుల్? ఇది ఒక క్వశ్చన్. ఇది ఏంటి? మనము వేరే వ్యక్తిని వాళ్ళ కుక్క గురించి, ద పెట్ విచ్ హీ హ్యాస్ గురించి అడుగుతున్నాం. సో డస్ యువర్ డాగ్ బార్క్ ఎట్ పీపుల్? అవర్ డాగ్ యూజువల్లీ బార్క్స్ ఎట్ స్ట్రేంజర్స్. ఓకేనా అండి. అంటే జనరల్ గా మా కుక్క ఎవరైనా కొత్త వాళ్ళని చూస్తే అరుస్తుంది అని వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట. ఈ కాంటెక్స్ లో మనము ఈ ఫ్యూ ఎగ్జాంపుల్స్ నేర్చుకున్నాము. అసలు ఈ డూ డస్ అన్నవి ఏవైతే వచ్చాయో అవి క్లియర్ గా మనకు అర్థం అవ్వాలంటే ఇక్కడ చిన్న మ్యాప్ లాంటిది వేసాను చూడండి. ఐ వచ్చినప్పుడు డూ గాని అదే నెగిటివ్ ఫామ్ డోంట్ గాని యూజ్ చేస్తాము. యూ వచ్చినప్పుడు డూ యూజ్ చేస్తాము. వి కి డూ అండ్ డోంట్, దే కి డూ ఆర్ డోంట్. ఈ డోంట్ అన్నది ఏంటంటే నెగిటివ్ స్టేట్మెంట్స్ ఉంటాయి కొన్ని. అన్ని పాజిటివ్ స్టేట్మెంట్స్ ఉండవు కదా, కొన్ని నెగిటివ్ స్టేట్మెంట్స్ కూడా ఉంటాయి కదా. సో డూ బికమ్స్ డస్ దెన్. అండ్ హీ షీ ఇట్కి వస్తే హీకి డస్ గాని డజంట్ గాని, షీకి డస్ గాని డజంట్ గాని, ఇట్కి డస్ గాని డజంట్. So we wrote here clearly, if you can see, I do, we do, you do, they do. I కి డస్ వాడకూడదు, V కి డస్ వాడకూడదు, U కి డస్ వాడకూడదు, they కి డస్ వాడకూడదు. ఓకేనా అండి. ఇది క్లియర్ గా ఉండాలి. మనం ఏ ప్రొనౌన్ కి
ఏ హెల్పింగ్ వర్బ్ వాడతాము అన్న దాంట్లో క్లియర్ గా ఉంటే మనం గ్రామటికల్లీ ఎర్రర్స్ లేకుండా మాట్లాడగలుగుతాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రామర్ అంటే మనం పెద్ద కాంప్లికేటెడ్ థింగ్ అని అనుకోవడం మానేసి ఈ సింపుల్ సింపుల్ రూల్స్ ఫాలో అవుతూ పెద్ద పెద్ద వొకాబులరీ యూజ్ చేస్తేనే ఇంగ్లీష్ మాట్లాడినట్టు కాదు. మనం మాట్లాడే ఒక సింపుల్ ఒక సెంటెన్స్ మనం మాట్లాడినా ప్రాపర్ గ్రామర్ యూజ్ చేసి మాట్లాడాము అంటే దెన్ ఇట్ ఈస్ డన్. మనకి ఇంగ్లీష్ మంచిగా వచ్చింది అని అర్థం. మనం ఏవైతే చెప్దాం అనుకుంటున్నామో ప్రాపర్ గా కన్వే చేస్తున్నాము అన్నది దాని అర్థం. ఓకేనా? సో లెట్ us లెర్న్ అ ఫ్యూ క్వశ్చన్స్. ఇప్పుడు నేను ఇన్ ద ప్రీవియస్ సెషన్ వీ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ ద క్వశ్చన్ వర్డ్స్, రైట్ కదండి? కొన్ని క్వశ్చన్ వర్డ్స్ నేర్చుకున్నాము, వాటిని యూజ్ చేసి క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి అన్నది నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఈ హెల్పింగ్ వర్బ్స్ ఏవైతే ఉన్నాయో వాటితో కూడా మనం క్వశ్చన్స్ ఫామ్ చేయొచ్చు. అసలు క్వశ్చన్స్ అన్నవి ఎందుకు? ఒక కాన్వర్సేషన్ బిల్డ్ చేయాలంటే ఇప్పుడు మనం ఒక టాపిక్ తీసుకొని దాని గురించి అనర్గళంగా మాట్లాడేసాం అనుకోండి, అది ఏమవుతుంది? మనం ఒక స్పీచ్ ఇచ్చినట్టు ఉంటుంది కదా. ఒక కాన్వర్సేషన్ బిల్డ్ అయితేనే ఎప్పుడైనా ప్రాపర్ గా మన కమ్యూనికేషన్ స్కిల్స్ బిల్డ్ అవుతాయి. మనమే ఒకళ్ళమే మాట్లాడేస్తూ ఇది ఒక వన్ వే ట్రాఫిక్ లా ఉంటే మన కమ్యూనికేషన్ స్కిల్ ఇంప్రూవ్ అవ్వదు. రైట్. మన కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవ్వాలి అంటే మనం ఎదుటి వాళ్ళతో మాట్లాడాలి. వాళ్ళు మనం మాట్లాడింది అర్థం చేసుకొని మనకి రివర్స్ ఆన్సర్ ఇవ్వాలి. వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ మళ్ళీ మనం అర్థం చేసుకొని మళ్ళీ నెక్స్ట్. సో దట్ బిల్డ్స్ అ కాన్వర్సేషన్. ఓకే. సో ఒక కాన్వర్సేషన్ బిల్డ్ చేయాలంటే తెలుగులో మనం మన మదర్ టంగ్ లో మనం ఈజీగా బిల్డ్ చేసేస్తాం. బట్ ఇన్ ఇంగ్లీష్ వీ నీడ్ టు ఫ్రేమ్ అ క్వశ్చన్, వీ నీడ్ టు ఆస్క్ ద క్వశ్చన్, వీ నీడ్ టు ఆన్సర్ ద క్వశ్చన్, వీ నీడ్ టు అండర్స్టాండ్ ద క్వశ్చన్, రైట్, అండ్ వీ నీడ్ టు ఆన్సర్ దేర్ క్వశ్చన్. సో క్వశ్చన్ ఫార్మాట్స్, ఆ క్వశ్చన్ వర్డ్సే కాకుండా మనం డూ అండ్ డస్ తో కూడా కొన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. అవి ఎలా చేయొచ్చో తెలుసు. డూ యూ లైక్ చాక్లెట్స్ అంటే ఇది ఏ అనే ఒక వ్యక్తి బి అనే వ్యక్తిని అడుగుతున్నారు. డూ యూ లైక్ చాక్లెట్స్? ఎస్, ఐ డూ లైక్ చాక్లెట్స్. ఇప్పుడు అందరికి చాక్లెట్స్ ఇష్టము అనే ఉంది, కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు. అప్పుడు వాళ్ళు ఎలా ఆన్సర్ చేస్తారు? నో, ఐ డోంట్ లైక్ చాక్లెట్స్. ఓకే. డూ యూ లైక్ చాక్లెట్స్ అన్నది ఒక సింపుల్ క్వశ్చన్. మనం దాన్ని కాంప్లికేట్ చేయకుండా ఎస్ అని చెప్పేసి ఆపేయకుండా మనం ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసి ఎలాబరేట్ చేసి ఆ అడిగిన క్వశ్చన్ లో వర్డ్స్ తీసుకొని టెన్స్ మార్చేయకుండా మిగతా పార్ట్ ఏది మార్చేయకుండా మన ఆన్సర్ ని యాడ్ చేస్తే మనకి సింపుల్ గా మనం ఇంగ్లీష్ మన డే టు డే లైఫ్ లో కమ్యూనికేట్ చేయడానికి మనం నేర్చుకోవడం స్టార్ట్ చేసాము అని అన్నమాట. ఓకే. డూ యూ లైక్ చాక్లెట్స్? ఎస్ అని ఆపేసామంటే మనకు ఫర్దర్ గా మనం ఇంకా ప్రొలాంగ్ అవ్వలేం. ఎస్ నో దగ్గరే ఆగిపోతాం. ఎస్, ఐ లైక్ చాక్లెట్స్, ఐ డూ లైక్ చాక్లెట్స్. నో, ఐ డోంట్ లైక్ చాక్లెట్స్. అయిపోయింది. వెరీ ఈజీ హియర్. సో ఇప్పుడు డస్ హీ లైక్ చాక్లెట్స్? ఇప్పుడు నేనున్నాను ఏ, బిని సి గురించి అడుగుతున్నాను. డస్ హీ లైక్ చాక్లెట్స్? ఎస్, హీ లైక్స్ చాక్లెట్స్. అవును, ఆయనకి ఇష్టం చాక్లెట్స్ అంటే. మన హీ అని ప్రొనౌన్ వచ్చింది కాబట్టి హీకి వర్బ్ కి ఎస్ యాడ్ చేసాం. హీ లైక్స్ చాక్లెట్స్. ఓకే. లేకపోతే లేకపోతే ఎస్, హీ డస్ లైక్ చాక్లెట్స్ అన. ఈ డస్ ఒకవేళ మనం యాడ్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, ఆ వర్బ్ ఏదైతే ఆ హెల్పింగ్ వర్బ్ ఉందో ఆ డస్ ని ఒకవేళ యాడ్ చేసేద్దాం అంటే డస్ వచ్చినప్పుడు వర్బ్ ఫామ్ మళ్ళీ మారదు. డస్ వచ్చినప్పుడు వర్బ్ ఫామ్ V1 ఫామ్ లోనే ఉంటుంది, చాక్లెట్స్. ఓకే అండి. ఇది ఒక సింపుల్ రూల్. మనం జనరల్ గా ఎస్ హీ డస్ లైక్ చాక్లెట్ అనం కాదు, డస్ లైక్ అని ఎక్కువగా యూజ్ చేయం కాబట్టి హీ లైక్స్ చాక్లెట్స్ అన్నది ఈ సింపుల్ స్టేట్మెంట్ ఇక్కడ రాశాను. అదే నెగిటివ్ దాంట్లోకి వస్తే ఇక్కడ మీకు ఈజీగా అర్థం అవ్వాలని ఇక్కడ ఇంకొక పాజిటివ్ హీ డస్ అని రాశాను. ఎప్పుడైతే స్టేట్మెంట్ లో డస్ ఉంటుందో వర్బ్ కి ఎస్ గాని ఈఎస్ గాని మనము యాడ్ చేయకూడదు. పోనీ ఇక్కడ ఎస్ ఈఎస్ యాడ్ చేయాలని డూ హీ లైక్స్ చాక్లెట్స్ అని కూడా మార్చేయకూడదు. డస్ హీ లైక్ అనే అనాలి. ఈ క్వశ్చన్ లో మీరు అబ్జర్వ్ చేస్తే డస్ హీ లైక్ పక్కన ఎస్ పెట్టలేదు. హీ వచ్చినప్పుడు వర్బ్ ఫామ్ కి ఎస్ గాని ఈఎస్ గాని వస్తుందని నేనే చెప్పాను. బట్ డస్ వస్తే ఆ స్టేట్మెంట్ లో వర్బ్ ఫామ్ మార్చకూడదు. అది ఎలా ఉందో అలాగే ఉంచాలి. ఎస్, హీ డస్ లైక్ చాక్లెట్స్, పాజిటివ్ స్టేట్మెంట్. నో, హీ డస్ నాట్ లైక్ చాక్లెట్స్, నెగిటివ్ స్టేట్మెంట్. ఇక్కడ డస్ వచ్చింది కాబట్టి స్టేట్మెంట్ లో మనం వర్బ్ ఫామ్ మార్చలేదు, ఎస్ గా యాడ్ చేయలేదు. ఓకేనా? ఒకవేళ ఈ పాజిటివ్ స్టేట్మెంట్ లో డస్ రాకపోతే ఎస్, హీ లైక్స్ చాక్లెట్స్. ఓకేనా అండి? సో లెట్ us go for another example, the third one. డూ ఐ లుక్ గుడ్ ఇన్ దిస్ డ్రెస్? నాకు ఈ డ్రెస్ బాగుందా, నేను ఈ డ్రెస్ లో అందంగా కనపడుతున్నానా అన్నది క్వశ్చన్. ఎస్,
యూ లుక్ గుడ్ ఇన్ దిస్ డ్రెస్, నువ్వు ఈ డ్రెస్ లో బాగున్నావు. నో, నెగిటివ్ స్టేట్మెంట్ వస్తుంది. నో, యూ డోంట్ లుక్ గుడ్ ఇన్ దిస్ డ్రెస్, ఈ డ్రెస్ నీకు అంతగా బాగాలేదు, యూ హ్యావ్ టు చేంజ్ ఇట్ అన్నది ఆ కాంటెక్స్ట్ లో మనం యూజ్ చేస్తే నో, యూ డోంట్ లుక్ గుడ్ ఇన్ దిస్ డ్రెస్. ఓకేనా అండి? సో ఈ కొన్ని ఎగ్జాంపుల్స్, పాజిటివ్ స్టేట్మెంట్, నెగిటివ్ స్టేట్మెంట్ అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాను. క్వశ్చన్స్ యూజింగ్ టు. ఇది మీరు జాగ్రత్తగా ప్రతి క్వశ్చన్ ఆన్సర్ విని మీరు కూడా ఒక నోట్స్ తీసుకొని మీరు కూడా కొన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకొని టూతో క్వశ్చన్స్, కొన్ని డస్ తో క్వశ్చన్స్, పాజిటివ్ క్వశ్చన్స్, నెగిటివ్ క్వశ్చన్స్ అన్ని మీరు క్వశ్చన్ ఒకటే ఫ్రేమ్ చేయకుండా దానికి తగిన ఆన్సర్ ని కూడా రాసుకొని ఊరుకోకుండా దాన్ని మనం ఇంప్లిమెంట్ కూడా చేయాలి, మాట్లాడుతూ ఉండాలి. ఎక్కడ మాట్లాడతాం? ఇప్పుడు ఫర్ సపోజ్ మనం హౌస్ వైఫ్స్ అనుకుందాం. పోనీ ఇంకా మనం బయట వాళ్ళతో అంత కాన్ఫిడెంట్ గా లేము మాట్లాడటానికి, ఇంట్లో వాళ్ళతో మాట్లాడదాం. పిల్లలు ఉన్నారు, పిల్లలకి మంచి మంచి లాంగ్వేజ్ వస్తున్నాయి ఈ మధ్యన, అందరు వాళ్ళు కూడా మనము నేర్చుకొని వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళు కూడా గ్రామటికల్ ఎర్రర్స్ లేకుండా ప్రాపర్ గా మాట్లాడతారు. సో లెట్ us స్టార్ట్ ఇంప్లిమెంటింగ్ వాట్ వీఆర్ రన్నింగ్ ఇన్ అవర్ క్లాసెస్. ఓకేనా అండి? సో లెట్ us learn few questions using do you like coffee? First simple question, do you like coffee? Yes, I like coffee. Okay, answer that. Do you often visit your grandparents? పాజిటివ్ గా చెప్పాలంటే ఎస్, ఐ ఆఫెన్ విజిట్ మై గ్రాండ్ పేరెంట్స్ అని చెప్పొచ్చు. నో, ఐ డోంట్ అని కూడా చెప్పచ్చు. ఆఫెన్ విజిట్ మై గ్రాండ్ పేరెంట్స్. ఓకేనా అండి? డూ దే లివ్ ఇన్ అ బిగ్ సిటీ? ఎస్, దే లివ్ ఇన్ అ బిగ్ సిటీ అని చెప్పొచ్చు. లేదంటే ఎస్, దే డూ లివ్ ఇన్ అ బిగ్ సిటీ అని కూడా చెప్పొచ్చు. డూ అన్నది ఎప్పుడు చెప్తామంటే ఒకటి స్పెసిఫిక్ గా మనం మెన్షన్ చేసి చెప్పాలి అనుకుంటున్నప్పుడు డూ చెప్తాం. ఎస్, ఇప్పుడు ఫస్ట్ ఇది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, డూ యూ లైక్ కాఫీ అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎస్ ఐ లైక్ కాఫీ అన్నది నార్మల్ గా చెప్పేది. మనం స్ట్రెస్ చేసి స్పెసిఫై చేసి ఎస్ ఐ డూ లైక్ కాఫీ అని చెప్పాలి. సో ఇట్ గివ్ సమ్ స్ట్రెస్ టు అవర్ ఆన్సర్. ఓకేనా అండి? జనరల్ గా మన పాజిటివ్ స్టేట్మెంట్ లో డూ అన్నది వాడాల్సిన అవసరం లేదు, బట్ నెగిటివ్ స్టేట్మెంట్ లో డోంట్ అన్నది మ్యాండేటరీ యూజ్ చేయాలి. ఓకేనా అండి? డూ వీ హ్యావ్ ఇనఫ్ టైమ్? ఎస్, వీ హ్యావ్ ఇనఫ్ టైమ్, రైట్? సో అట్లా ఐ హ్యావ్ రిటర్న్ ఫ్యూ క్వశ్చన్స్ హియర్. నేను కొన్ని ప్రిపేర్ చేశానండి, కొన్ని క్వశ్చన్స్ డూ యూజ్ చేసి. డూ యువర్ పేరెంట్స్ స్పీక్ ఇంగ్లీష్? వాట్ డూ యూ యూజువలీ డూ ఆన్ వీకెండ్స్? అండ్ ఇక్కడ చూడండి, డూ యువర్ పేరెంట్స్ స్పీక్ ఇంగ్లీష్ అని రాశారు. అంటే మనం ఏ అనే మనిషి బి అనే మనిషితో సి గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ. సో వీఆర్ టాకింగ్ అబౌట్ థర్డ్ పర్సన్, బట్ దట్ ఈస్ ప్లూరల్, పేరెంట్స్. ఓకేనా? ఇప్పుడు ఒకటే మదర్ గురించి కానీ ఫాదర్ గురించి కావాలంటే డస్ యువర్ మదర్ స్పీక్ ఇంగ్లీష్ అని అడుగుతాం. ఇది పేరెంట్స్ ఇద్దరు అంటే దే అన్నకొచ్చు, దే అని వచ్చినప్పుడు మనం డూ యూజ్ చేయాలి. సో డూ యువర్ పేరెంట్స్ స్పీక్ ఇంగ్లీష్ అని రాశాను అనమాట ఇక్కడ. సో వాట్ డూ యూ యూజువలీ డూ ఆన్ వీకెండ్స్? నువ్వు జనరల్ గా ఏం చేస్తావు వీకెండ్స్ లో? వై డూ యూ లైక్ వెనిలా ఐస్ క్రీమ్? నీకు వెనిలా ఐస్ క్రీమ్ అంటేనే ఎందుకు అంత ఇష్టం? ఓకే, వీఆర్ ఆస్కింగ్ క్వశ్చన్ దేర్. డూ యూ రియల్లీ వాంట్ టు గో దేర్? నీకు నిజంగా అక్కడికి వెళ్ళాలని ఉందా అని అడుగుతున్న కాంటెక్స్ట్ లో వి రైట్ లైక్ దట్. డూ యూ యాక్చువల్లీ బిలీవ్ దట్? ఇప్పుడు ఫర్ సపోజ్ ఎవరో ఏదో చెప్పారు, ఓకే, వాళ్ళ వాళ్ళ అభిప్రాయం ఏదో చెప్తున్నారు. డూ యూ యాక్చువల్లీ బిలీవ్ దట్? నువ్వు చెప్పింది నువ్వు నిజంగా నమ్ముతున్నావా అని. ఓకే, డూ యూ నో హిమ్? నీకు అతను ఎవరు తెలుసా? డూ యూ మైండ్ హెల్పింగ్ మీ విత్ దిస్? కొంచెం నాకు ఈ హెల్ప్ చేయవా అన్న ఈ కాంటెక్స్ లో మనం ఇంకొక ఫ్యూ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసాము. యూ కెన్ note down these questions in a book and write proper a positive statement and a negative statement so that it will be easy for us to identify simple present tense. అందులో మనం ఈ డూ అన్న హెల్పింగ్ వర్బ్ ని ఎలా యూజ్ చేస్తాము, ఆ క్వశ్చన్ ఎలా అడగచ్చు, దానికి ఆన్సర్ ఎలా రాయొచ్చు అన్నది మనకి ఈజీగా అర్థమవుతుంది. ఓకేనండి? సో లెట్ us ఫ్రేమ్ ఫ్యూ క్వశ్చన్స్ యూజింగ్ డస్. ఓకే, క్వశ్చన్స్ యూజింగ్ డస్. డస్ షీ ఎంజాయ్ రీడింగ్? అంటే మనం ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎస్ డస్ యూజ్ చేసాము. డస్ వచ్చింది కాబట్టి వర్బ్ కి ఎస్ గాని ఎస్ గాని యాడ్ చేయలేదు. ఓకే, డస్ షీ ఎంజాయ్ రీడింగ్? తనకి చదవడం ఇష్టమేనా? సో మన పాజిటివ్ స్టేట్మెంట్ ఏమవ్వచ్చు? షీ ఎంజాయ్స్ రీడింగ్. షీ ఎంజాయ్స్, ఎస్ యాడ్ చేసాం. లేకపోతే
ఎస్ షీ డస్ ఎంజాయ్ రీడింగ్. మనం డస్ యాడ్ చేస్తే వెర్బ్ ఫామ్ మార్చకూడదు. డజంట్ యూజ్ చేసి ఒక నెగటివ్ స్టేట్మెంట్ చెప్పాలంటే నో షీ డజంట్ ఎంజాయ్ రీడింగ్. డజంట్ వచ్చింది కాబట్టి మనం వెర్బ్ ఫామ్ మార్చలేదు. ఓకేనా అండి, ఇక్కడ వరకు క్లియర్ గా ఉందా మొత్తం? సో ద నెక్స్ట్ వన్, డస్ హీ ప్లే ఎనీ స్పోర్ట్? అబ్బా ఏమైనా ఆడతాడా అని. ఓకే, డస్ ఇట్ యూజువల్లీ రెయిన్ హియర్ ఇన్ జూలై? జూలైలో ఇక్కడ జనరల్ గా వర్షాలు పడతాయా అని అడుగుతున్నాం. ఆ కాంటెక్స్ లో ఇది యూజ్ చేస్తాం. డస్ యువర్ కంప్యూటర్ వర్క్ ప్రాపర్లీ? ఈ కంప్యూటర్ సరిగ్గా పనిచేస్తుందా? డస్ హీ ఎవర్ స్టాప్ స్మైలింగ్? హూ డస్ కుకింగ్ ఇన్ యువర్ హోమ్? వే డస్ షీ వర్క్? ఓకే, ఒక ఫ్యూ క్వశ్చన్స్ అండి. సో యూజింగ్ డోంట్ అండ్ డజంట్, ఈ రెండింటిని యూజ్ చేసి కూడా ఐ హ్యావ్ ఫ్రేమ్డ్ ఫ్యూ క్వశ్చన్స్ హియర్. డోంట్ యూ థింక్ దట్స్ అ గుడ్ ఐడియా? ఒక క్వశ్చన్ ఎలా యూజ్ చేయొచ్చు, ఈ కాంటెక్స్ లో ఇలాగ యూజ్ చేసుకోవచ్చు. డజన్ షీ లివ్ హియర్ ఎనీమోర్, తను ఇంక ఇక్కడ ఉండట్లేదా అన్న కాంటెక్స్ లో ఈ క్వశ్చన్స్ ఏం చేసాము. డోంట్ దే హ్యావ్ అ కార్? డోంట్ యూ లైక్ పిజ్జా? డోంట్ వీ హ్యావ్ ఇనఫ్ టైమ్? వై డోంట్ యూ కమ్ విత్ అస్? డోంట్ యూ రిమెంబర్ మీ? వై డోంట్ యూ ట్రై కాలింగ్ దెమ్? ఓకే, ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మనం వీటిని నోట్ చేసుకుందాము, వీటికి ఆన్సర్స్ రాయడానికి ట్రై చేద్దాం. ఓకేనండి, సో దీస్ ఆర్ ద ఫ్యూ థింగ్స్ దట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ ఇన్ దిస్ క్లాస్ టుడే. సో దిస్ ఈజ్ ద ప్రాపర్ యూసేజ్ ఆఫ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఏవేవైతే హెల్పింగ్ వర్బ్స్ వాడతాము అన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అసలు టెన్స్ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేశాను. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఏ ఫార్మ్ ఆఫ్ వర్బ్ వాడతాము అన్నది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏ ప్రొనౌన్ కి ఎలాంటి వర్బ్ ఫామ్ వాడాలి అన్నది ఎక్స్ప్లెయిన్ చేశాను. మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఏ హెల్పింగ్ వర్బ్స్ వస్తాయి ఎక్స్ప్లెయిన్ చేశాను. వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి అన్నదానికి కొన్ని కీవర్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీటిని ఫ్రేమ్ చేస్తూ కొన్ని క్వశ్చన్స్ కూడా మీకు ఫ్రేమ్ చేశాను. సో దిస్ ఈజ్ అ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సో వీటిల్లో ఇంకా ఏది ఎక్స్ట్రా యాడ్ చేయకుండా, మన వర్క్ ఫామ్ మార్చకుండా ఎక్స్ట్రా యాజ్ ఐ హావ్ ఆల్రెడీ టోల్డ్ విల్ ఫ్యూచర్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ని యాడ్ చేసేస్తాం. యూజువల్ గా చాలా మంది ఎక్కువగా మాట్లాడేది ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు విల్ విల్ అన్నది ఐల్ ఐల్ అన్నది అదొక అలవాట్లా వచ్చేస్తూ ఉంటుంది, అది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. సో అలా ఏమి మనం రాంగ్ గా మాట్లాడుకుంటే, ఇప్పుడు ఏదైనా మనం నేర్చుకుంటున్నామంటే దాన్ని ప్రాపర్ గా నేర్చుకుంటే మనకి హెల్ప్ అవుతుంది, ఏదేదో మాట్లాడేసినట్టు కాకుండా. అండ్ మనం మాట్లాడిన దాన్ని బట్టి మన కాంటెక్స్ట్ మారిపోతుంది. అస్ ఐ హావ్ మెన్షన్డ్ టెన్స్ అంటే ఏంటన్నది దాని వర్బ్ ఫామ్ మీద బేస్ అయి ఉంటుంది. మనం ఏ హెల్పింగ్ వర్బ్ వాడుతున్నాము, ఏ వర్బ్ వాడుతున్నాము అన్న దాని మీద బేస్ అయి ఉంటుంది. కాబట్టి ఇవి కొంచెం జాగ్రత్తగా ఐడెంటిఫై చేసి మనం ఈ పర్టికులర్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అన్నది మనం మన డైలీ యాక్టివిటీస్ లో మనం యూస్ చేసి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేద్దాము, దాని ఆన్సర్స్ చెప్తాము. ఓకేనా అండి, దట్స్ ఆల్ ఫర్ టుడే. సీ యూ అగైన్ ఇన్ దిస్ టుమారో సెషన్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.